మాటలు చెప్తారు, నమ్మవాకండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి విద్యార్థికి సహాయం అందలేదని, లక్షలాది మంది విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు పథకాల నుంచి వంచితులయ్యారని ఆరోపించారు. సూపర్ 6 హామీల అమలు ఎక్కడ జరిగిందని ప్రశ్నిస్తూ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, కొత్త పెన్షన్లు, రైతు సంక్షేమం పథకాల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 7-9 వేసినారు. కనీసం ఆ రోంత లెక్కైనా, ఆ ఇచ్చే రోంత తునమోపనమైనా సకాలంలో కూడా మీరు ఇయ్యలేకపోతున్నారు అంటున్నారు తల్లులు. జగన్మోహన్ రెడ్డి లాగా స్కూళ్లు తెరిచినాకనా మూసినాకనా అలాంటి డేట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా, ఈ డేటుకు మీ అకౌంట్ లో డబ్బు పడుతుంది అమ్మఒడి అని చెప్పిన సమయానికి చెప్పిన పద్ధతుల్లో విడుగులు పడిన ఉక్రెయిన్ యుద్ధం వచ్చిన సునామీ వచ్చిన తల్లుల అకౌంట్ లో డబ్బులు వేసినాడు. అట్లా మీరు వెయ్యడం లేదు, సకాలంలో వెయ్యడం లేదు. ఆలస్యంగా మీ బుద్ధి పుట్టే పద్ధతిలో విడుదల వారిగా రకరకాలుగా వేస్తున్నారు. సకాలంలో వేయండి అని చెప్పి తల్లులందరూ అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే తల్లుల వైపు నుంచి ఉండే విమర్శ, ఈ పట్ల ఉండే విమర్శనాలు సంధిస్తున్నారు. ప్రశ్న వారిది, గొంతు మాత్రం మాది. లోకేష్ బాబు గారు మాత్రం తల్లులది, గొంతుకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా వచ్చి ప్రశ్నించలేరు కాబట్టి, వారి పక్షాన రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి కాబట్టి, మీడియా సోదరులు ప్రశ్నిస్తారు కాబట్టి, జర్నలిజం పెన్ను కలం ప్రశ్నిస్తుంది కాబట్టి ఇస్తా ఉన్నాం. మేము సమాధానం ఇస్తావా? ఈ తల్లులందరికీ సంతృప్తి పరిచే విధంగా తప్పులను సరిదిద్దుకోగలిగని మొదటి సంవత్సరం ఎగరగొట్టి డబ్బులు ఇస్తారా? 3 కాకుండా 15,000 ఇస్తారా? 60 లక్షలు కాకుండా 80 లక్షల మందికి ఇస్తారా? 5, 6, 7, 8 వేలు కాకుండా అందరికీ ఆ 15,000, 13,000 ఇస్తారా? సకాలంలో ఇస్తారా? వీటికి సమాధానం చెప్పరు. ఊరి మీద పడి తిరుగుతున్నారు. సిగ్గు లేకుండా ఊరి మీద పడినారు ఈ రోజు నుంచి రాష్ట్రం అంతా. దేనికి ఏం సాధించినారని మీరు ఊరి మీద తిరుగుతున్నారు? నా తెలియకడుగుతా, ఏం పొడిచినారనబ్బా మీరు? రాష్ట్రం అంతా ఊరి మీద పడి తిరుగుతున్నారే. 9 గంటలకు లేచి సోగ్గా తయారై గోష బజాలు కట్టుకొని ప్యాంటు గింట్లు వేసుకొని శుభ్రంగా పౌడర్ పూసుకొని, సిగ్గుండాలా మీ ముఖాలకు పౌడర్ వేసుకునేదానికి, మీ ఒంటికి సొక్కా వేసుకునేదానికి కూడా సిగ్గుండాలా మీకు? ఏం చిన్నగా మాట్లాడుతున్నాడు రాచమల్లు అని చెప్పి బాధ అనిపిస్తుందే మీకు? ఆ మాటనే మీకు ఇంత కఠినం అనిపించి బాధ అనిపిస్తే, మీరు చేసిన పనుల వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎంత మోసము, ఎంత వంచన చేసినారే, వారికి ఎంత బాధ ఉండాలా? కన్నును చావుకు ఎన్ని కారణాలున్నాయో అట్లా ఆ కారణాలు